హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్ 24 చూద్దామండి. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 1 ఉంది. మొదటి క్వశ్చన్ 61 నుండి స్టార్ట్ అవుతుంది. ఏ ఈ ఐ బ్లాంక్ క్యూ అండ్ యూ అని ఉంది. సో వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ రాసినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్న ప్యాటర్న్ ఏంటో ఒకసారి చూద్దామండి. 1 became 5, 4. సో ఇఫ్ ఐ యాడ్ 4 ఓవర్ హియర్ ఎంత రావాలండి? ఎం అనేది రావాలి. అది ఆప్షన్ నెంబర్ 1లో ఉంది. సో సేమ్ లాజిక్ నెక్స్ట్ వర్క్ చేస్తుందా అనేది ఒకసారి గమనించినట్లయితే 13 + 4 17. యా, పర్ఫెక్ట్లీ లాజిక్ అనేది కరెక్ట్గా ఉంది. సో ఆన్సర్ వచ్చేసి 1 అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఆప్షన్స్లో కనుక గమనిస్తే అన్ని ఆప్షన్స్ జీతోనే స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి సెకండ్ దాన్ని చేద్దాము. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఏడిజి సిజికే ఈజేఓ ఐపిడబ్ల్యూ ఈ మధ్యలో బ్లాంక్ని మనల్ని కనిపెట్టమన్నాడు. కాబట్టి నేను ఏమంటానంటే ఫస్ట్ లెటర్స్ తీసుకోకండి, ఎందుకంటే కామన్గా జిఏ రాబోతుంది ఆప్షన్స్ ప్రకారం. ఇది చూడండి, 2 సెకండ్ లెటర్లో ఇది 4, ఇది 7, ఇది 10, ఇది 16. అవునా అండి? సో 4 became 7 అంటే 3 యాడ్ చేశాడు. నెక్స్ట్ కూడా 3 యాడ్ చేశాడు. సో నెక్స్ట్ ఏం రావాలి? 3 యాడ్ చేస్తే ఎం రావాలి. అంటే జిఎం అనేది మన ఆన్సర్ కాబోతుంది. కాబట్టి 1 and 2 is gone. సో మన ఆన్సర్ ఇప్పుడు 3 and 4లోనే ఉంది. ఇక్కడ చూడండి, ఇది 7th లెటర్, 11th లెటర్, 15th లెటర్, ఇది 23rd లెటర్. సో ఇక్కడ ఎంత యాడ్ అవుతుందండి? +4. 15 + 4 ఎంత అండి? 19th లెటర్ అంటే జిఎంఎస్. అదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ 62, 66, 74, 90 అండ్ బ్లాంక్. ఇది ఒక నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. 62 and 66 డిఫరెన్స్ ఎంత అండి? 4. అంతేనా? 66 and 74 డిఫరెన్స్ ఎంత? 8. నెక్స్ట్ చూడండి ఒకసారి, 74 and 19 డిఫరెన్స్ వచ్చేసి ఎంత అండి? 12. యా, 4 8గా మారింది, 8 12గా మారింది అని అంటే నెక్స్ట్ ఎంత రావాలి? 4 × 2 +4, ఇది కూడా +4, నెక్స్ట్ +4 అంటే 16గా రావాలి అని అండి. 106. అంతేనా? అదే మన ఆన్సర్. నెక్స్ట్ యుఎల్జే అనేది ఏ విధంగా మారుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది 21, 12, 10, 15, 15 and 16. ఇది -5 అవుతుందా? యా, ఇది కూడా -5 అయింది. చూసారా? +5 అయింది. ఓకే, సో ఫస్ట్లో -5, లాస్ట్లో +5 అయింది. అవునా? కానీ మధ్యలో లెటర్ మాత్రం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఆపోజిట్ పేర్స్. అంటే 12 + 15 కలిపితే మనకి ఎంత రావాలి? 27. సమ్ ఆఫ్ 2 ఆల్ఫాబెట్స్ ఇస్ 27. యూ కాల్ దెమ్ యాజ్ ఆపోజిట్ పేర్స్. సేమ్ లాజిక్. కాకపోతే ఇక్కడ లాజిక్ ఏంటి అని అంటే వాడు మనకు క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ కనుక్కోమని లేదు, ఆన్సర్ ఇచ్చి క్వశ్చన్ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ ఏదైతే లాజిక్ వాడామో దాన్ని రివర్స్లో వెళ్ళిపోదాం. అంటే ఆర్ యొక్క ఆపోజిట్ పేరు ఏంటి చెప్పండి? ఆర్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ 18. 18కి ఎంత కలిపితే నీకు 27 అంటే ఆపోజిట్ పేరు ఏది అవుతుంది అని అంటే ఐ. అంతేనా? ఐ అని అంటే సో ఇక్కడ ఐ ఉంది, మిడిల్ లెటర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. రైట్. ఇప్పుడు నా పాయింట్ ఏంటి అని అంటే ఇది 11, ఇది 20. వీడు +5 చేశాడు కాబట్టి మనం రివర్స్లో వెళ్తున్నాం కాబట్టి -5 చేయండి. ఐఓ అనేది రావాలి. ఐఓ అనేది ఇక్కడే ఉంది, ఇంకెక్కడా లేదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1. కావాలంటే అది కూడా చెక్ చేసుకోండి. అవునా? వీడు ఇక్కడ -5 చేశాడు కాబట్టి మనం +5 చేయాలి. 11 + 5 ఎంత? 16. అది పి. ఓకే, ఎక్కువ అనవసరంగా టైం వేస్ట్ చేయకండి ఆన్సర్ వచ్చినాక. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 101,
106 అంటే 5 యాడ్ చేశాడు, 131 అంటే 25 అంటే 5 స్క్వేర్ వచ్చేసి 25 కదండి, అదే చేస్తున్నాడు. సేమ్ లాజిక్ మనకు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, 29 and 34, కానీ 34కి 39కి డిఫరెన్స్ ఎంత అండి? మళ్ళీ 5 నో. 123కి 128 డిఫరెన్స్ 5 ఓకే, కానీ ఇప్పుడు 5 స్క్వేర్ అంటే 25 యాడ్ చేస్తే నాకు 153 అనేది రావాలి, ఉందా? ఉంది, కాబట్టి అదే మన ఆన్సర్. యా, నెక్స్ట్ వన్ చూడండి, మెడిసిన్ ఈస్ కోడెడ్ యాజ్ డిజీజ్. ఓకేనా? దెన్ అంటే మెడిసిన్ అనేది డిజీజ్ని నయం చేస్తుంది, ఫుడ్ అనేది దేన్ని తగ్గిస్తుంది అని అంటే హంగర్నే కదా, ఆకలిని. నెక్స్ట్ వన్ చూడండి, డైనింగ్ టేబుల్, వాటర్ ఫిల్టర్, వార్డ్రోబ్, స్టడీ టేబుల్, దీంట్లో భిన్నంగా ఉన్నది ఏంటి అని అడుగుతున్నాడు. భిన్నంగా ఉన్నది ఏంటి అని అంటే ఫస్ట్ మూడిట్లో కామన్గా ఉన్నది ఏంటి అని అంటే డైనింగ్ టేబుల్, వార్డ్రోబ్ అండ్ స్టడీ టేబుల్ అవన్నీ ఫర్నిచర్స్ అండి, వాటర్ ఫిల్లర్ ఫర్నిచర్ కాదు, అందుకే అదే ఆన్సర్. నెక్స్ట్ WXYZ, ఇందులో భిన్నంగా ఉన్నది తెలిపాలి. LMNO, ABCD, IJKL, ఇందులో మన ఆన్సర్ ఏంటి అని అబ్జర్వ్ చేస్తే యా ఫస్ట్ వన్ అండి, ఎందుకంటే మిగతా అన్నిట్లలో ఓవెల్స్ ఉన్నాయి అవునా, కానీ ఇందులో లేదు ఓవెల్స్ అండి. AEIOUలో ఇక్కడ O ఉంది, I ఉంది, A ఉంది, కానీ ఇక్కడ ఏమీ లేవు కాబట్టి అన్ని కాన్సనెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వన్ మన ఆన్సర్. నెక్స్ట్ వన్ అండి, భిన్నంగా ఉన్నది తెలుపండి, నెంబర్ బేస్డ్. 393, 441, 384, 600. దీన్ని ఏ విధంగా ఆలోచించవచ్చు అంటే చూడండి, వాట్ ఈస్ 4 into 1? 4. వాట్ ఈస్ 3 into 3? 9. కానీ 3 into 4 12 ఉండాలి, కాకపోతే ఇక్కడ ఏముంది? 8 ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, లైఫ్ అనేది ఏ విధంగా కోట్ చేశాడు అని అంటే MOGI. ఈ రెండింటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇవేంటి? ఓవెల్స్ కదా. ఓవెల్స్లో AEIOUలో చూడండి ఒకసారి, I తర్వాత వచ్చే ఓవెల్ ఏంటి? O, అది రాశాడు. ఈ తర్వాత వచ్చే ఓవెల్ ఏంటి? I, అది రాశాడు. అలా అనుకోవచ్చు. లేదు సార్ నాకు అలా అర్థం కావట్లేదు, ఓకే ఇక్కడ కూడా చూడు, ఈ రెండింటిని +1 చేసుకున్నాడు. సేమ్ లాజిక్ని మనకు సూప్కి అడుగుతున్నాడు. నేనేమంటానంటే ఈ రెండు ఓవెల్స్ ఉన్నాయి కదా, వాటి నెక్స్ట్ లెటర్ రాయండి. O తర్వాత వచ్చే లెటర్ ఏంటి? U తర్వాత ఓవెల్ లేదు కదా అనకు, ఇదంతా సైక్లిక్ ప్రొసీజరే కాబట్టి ఏనే వస్తుంది. సో మధ్యలో U and A ఉన్న లెటర్స్ ఏంటి అని అంటే ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్, పాట్నా ఈజ్ కోడెడ్ యాజ్ 260, గోవా ఈజ్ కోడెడ్ యాజ్ 69 అని అంటున్నాడు. అప్పుడు రాంచీ ఏంటి? ఓకేనా, నాకు అర్థమైంది మీ బాధ, గోవా వచ్చింది, సంతోషంలో ఉన్నారు. ఓకే సరే చూద్దాము. 7 + 15 + 1 = ఎంత అండి? 23. మరి 69 రాశాడుగా, ఇంటూ 3 చేశాడు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని అయ్యాయి? 3 కదా, అంటే సమ్ ఆఫ్ ది లెటర్స్ అలాగే నెంబర్ ఆఫ్ లెటర్స్తోని మల్టిప్లై చేస్తున్నాడు, అప్పుడు 69 వచ్చింది. ఇప్పుడు మనం చేసింది రైటా రాంగ్ అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇది 16, 1, 20, 14, 1. చూడండి 14 and 16 30యా? ఇది 20, 50యా? ఇది 52. 52 ఇంటూ నెంబర్ ఆఫ్ లెటర్స్ పాట్నాలో ఎన్ని? 5. 5 2s are 10, 25 + 1 26, 260 వచ్చేసిందా? అంటే లాజిక్ ఏంటి అని అంటే సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఇంటూ నెంబర్ ఆఫ్ లెటర్స్. ఓకేనా, రైట్. ఇక్కడ కూడా సేమ్ లాజిక్ చేద్దామండి. 18, 1, 14, 3, 8 and 9. ఒకసారి గమనించండి, ఇప్పుడు ఈ 14 ఈ 18 రెండు కలిపేసి కొట్టేద్దామండి. అంటే 32.
32కి ఈ 1 ఈ 9 అంటే 42 అయిపోయింది. యా 42 ప్లస్ 8 50. 50 ప్లస్ 3 ఎంతండి 53. 53కి ఇప్పుడు నేను ఎన్ని లెటర్స్ ఉన్నాయి 6 లెటర్స్ ఉన్నాయి. సో 6 3s are 18 30 31 318 అనేది మన ఆన్సర్గా రావాలి. అది ఆప్షన్ నెంబర్ 4లో ఉంది. నెక్స్ట్ టైగర్ ఈస్ కోడెడ్ యాజ్ ROEIP అని రాశారు. ఎలా? సేమ్ లాజిక్ అండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. AEIOUని నెక్స్ట్ ఓవెల్కి మూవ్ చేశాడు. చూడండి, I ఓగా మారింది, ఈ అనేది ఐగా మారింది. సేమ్ లాజిక్ని మనం లయన్కి వాడాలి ఇప్పుడు. ఓకేనా? ఐ అనేది ఇప్పుడు ఓగా మారుతుంది, ఓ అనేది యూగా మారాలి. సో మధ్యలో OU అనేటి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు లాజిక్ని తెలుసుకుందాం. 20 అనేది 18గా మారింది, అలాగే 18 అనేది 16గా మారింది. 7 అనేది 5గా మారింది. అంటే ప్రతి చోట -2 అయిపోయింది. సో 12 - 2 is 10. 14 - 2 is how much? 12. 12th లెటర్ ఏంటి? L. సో JOUL అనేది మన ఆన్సర్ అండి. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. నో బాస్కెట్ ఈస్ ట్రాలీ. ఓకే, నో అన్నాడు. నో ట్రాలీ ఈజ్ ఎ సూట్ కేస్. ఓకే, ఇది. సో సెకండ్ వన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ సూట్ కేసెస్ ఆర్ బాస్కెట్స్. సూట్ కేస్కి బాస్కెట్కి ఎటువంటి కలయిక లేదు కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్ అండి. సారీ, సెకండ్ వన్ రాంగ్ అండి. పాజిటివ్ ఫాల్స్ అయితే ఫాల్సే. ఫస్ట్ వన్ చూడండి. సమ్ బాస్కెట్స్ ఆర్ సూట్ కేస్ ఇస్ ఎ పాసిబిలిటీ. చూడండి, బాస్కెట్స్కి మరియు సూట్ కేస్కి కలయిక జరిగేందుకు అవకాశం ఉంది, కొంతమేర ఉందా లేదా? చూడండి, ఈ ఎస్ అనే వ్యక్తి టీని కలవకూడదు అన్నాడు కానీ బీని కలవకూడదు అని చెప్పలేదు కదా. అందుకే ఇది పాసిబిలిటీ క్వశ్చన్. ఎస్, ఇట్ ఈస్ ఎ పాసిబిలిటీ. కాబట్టి ఓన్లీ వన్ ఫాలోస్. నెక్స్ట్ వన్ చూడండి. ఆల్ C's ఆర్ B's. సమ్ A's ఆర్ B's. ఓకేనా అండి ఇది? నెక్స్ట్ ఇప్పుడు మనకేమన్నాడు? ఆల్ A's ఆర్ C's అన్నాడు. అన్ని ఏల పైన C ఉందా అండి? అసలు లేదు. పాజిటివ్ ఫాల్స్ అయితే ఫాల్సే. నో C ఈజ్ A. సికి ఏకి ఎటువంటి కలయిక లేదు, నిజమే. అప్పుడు మనం ఏం చేయాలి? కొంతమేర కలయిక జరిపాం. మరి కొంతమేర కలయిక జరపచ్చా అంటే జరపవచ్చు. కాబట్టి అప్పుడు ఒరిజినల్లో ఫాల్స్ అయిపోతుంది. ఎందుకంటే ఈ రెండు కలిసి లేవు అన్నాడు. నిజమే, ఫస్ట్ ఒప్పుకున్నాం, నిజంగానే కలిసి లేవు. మనం కలపడం ద్వారా ఏమైనా ఉల్లంఘన జరిగిందా అంటే, ఉల్లంఘన అంటే కలవకూడని ఏమైనా కలిసాయా? కలవలేదు. ఇబ్బంది లేదు అంటే కలుపుకునేందుకు అవకాశం ఆస్కారం ఉంది అన్నాడు. కాబట్టి డెఫినెట్లీ ఆల్టర్నేటివ్ ట్రూ అయింది. కాబట్టి ఒరిజినల్లో ఏమైపోతుందండి? ఫాల్స్ అయింది. సమ్ B's ఆర్ A's ఇస్ ఎ పాసిబిలిటీ అన్నాడు. సో ఇది రాంగ్ అండి. ఎందుకనంటే ఆల్రెడీ జరిగిపోయిన దానిని మనం పాసిబిలిటీయా అని అడగద్దు. చూడండి, సమ్ B's ఆర్ A's, కొన్ని B'లు A ఆల్రెడీ అయిపోయాయి. ఆల్రెడీ జరిగిన దానిని మళ్ళీ పాసిబిలిటీయా అని అంటే దాన్ని మనం కరెక్ట్గా చేయం. సో నన్ ఆఫ్ ది కంక్లూజన్ ఫాలోస్ అనేది మన ఆన్సర్ అండి. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ ప్లస్ ఇస్ ఇంటర్చేంజ్డ్ విత్ మైనస్ అండ్ 6 షుడ్ బి ఇంటర్చేంజ్డ్ విత్ 7, దెన్ విచ్ ఈక్వేషన్ విల్ బి కరెక్ట్? వావ్, అంటే ప్లస్ని మైనస్గా మార్చమన్నాడు, 6ని 7గా మార్చమన్నాడు. సరే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 68 మైనస్ 78. మైనస్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? ప్లస్. ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? మైనస్. సో ఇది అయిపోయింది కదా. మైనస్ 66 అన్నాడు కదా. సో 77 ఈక్వల్స్ టు 59. అంతేనా? చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఇది ఒక 70 వేసుకో, ఇది ఒక 78 వేసుకో. అవునా? ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఈజీ అబ్బా. 70 + 70 148. రెండింటిని కలిపావు కదా, తీసుకో. 146 - 77
-77 అనగానే ఇప్పుడు చూడండి 59 అనేది వస్తుందా, రాదు, అవునా? సో డెఫినెట్గా మనకి ఫస్ట్ వన్ అనేది కాదు. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం ఒకసారి. 62 అని అంటే దాన్ని 72గా రాస్తాను, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ రాస్తాను. ఇది 76 అవుతుంది, ఇది 67 అవుతుంది, అప్పుడు 83 కావాలి అని అన్నాడు, అవునా? సో ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఇది ఎంత అవుతుంది? 70 + 70 140. 148 - 67, అవునా? 83 వస్తుందా, రాదు. ఇక మరీ ఆ చిన్న ఈక్వేషన్ అంటే 8ల నుండి 7 తీసేస్తే ఆబ్వియస్లీ 1 వస్తుంది, అంత స్టోరీ అవసరం లేదు, ఈజీగా అర్థమైపోయింది కాబట్టి రాదు. నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి. 67 అని ఉన్నది కాబట్టి దాన్ని 76గా మార్చాను, ప్లస్ 67 ప్లస్ అని ఉంది కాబట్టి మనం మైనస్ చేద్దాం, 100గా రావాలి. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 70 + 70 ఎంత అండి? 140. ఇక్కడ ఒక 3 ఉంది అంటే 143 - 43 100 అవుతుంది కదా. కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ వన్ అలాంటిదే మళ్ళీ. విచ్ 2 numbers should be interchanged to make the given equation correct? ఫస్ట్ 2 and 5 అని అన్నాడు. సో ఇక్కడికి మన ఈక్వేషన్ అనేది చేంజ్ చేయాలి. 2 and 5ని ఈక్వేషన్లో చేంజ్ చేయడం ద్వారా మన ఆన్సర్ అవుతుందా అని అడుగుతున్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ 2 and 5లో రాసినప్పుడు ఇక్కడ 2 + 5 వచ్చింది, అవునా? అంటే 18 / 5 అనేది జరగదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎగిరిపోయింది. నెక్స్ట్ 9 and 3 చూద్దాము. 9 and 3లో ఓకే చూడండి, 3 + 7 × 5 - 18 / 2 = ఇక్కడ 3 ఉందిగా, 9 రాసేయాలి. 9 × 4 - 10 + 45/5. చూద్దాం ఈ రెండింటిని రాయడానికి వల్ల LHS = RHS అవుతుందా? ఇది 9 అంతేనా? నెక్స్ట్ 7 × 5 = 35. సో ఇది ఎంత అవుతుందండి? 38 - 9 అంటే ఎంత అవుతుంది? 38 - 9 అంటే మనకు 29 అంతేనా? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 9 times ఓకే 36 మైనస్ ఓకే ఇది 19 అంటే ఇది ఒక 20 వేసుకోండి, 16 అయిపోతుంది, 17 అవుతుంది. సో LHS = RHS జరగలేదు. నెక్స్ట్ వచ్చేసి 7 and 4 అండి. సో 9 + 4 × 5 - 18 / 2 = 3 × 7 - 10 + 45/5. 5 ones 5 nines. ఓకే నెక్స్ట్ వన్ ఇది 9s. సో ఇది 9 + 20 - 9 + 9 ఎగిరిపోయి మనకు 20 మిగిలింది. చూద్దాము. నెక్స్ట్ ఇది 21 - 10 + 9. ఓకే సో 30 - 10 ఎంత? 20. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ లెటర్ వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో ఇఫ్ యూ రైట్ డౌన్ 1 7 9 18 12. So there is no pattern following as of now. 1 7 9 18 there is one pattern happening. ఈ రెండు కలిపితే 19 అవుతున్నాయి, ఈ రెండు కలిపితే కూడా 19 అవుతున్నాయి, అవునా? మరి 9కి ఎంత కలిపితే 19 అవుతాయి? 10 కలిపితే 19 అవుతాయి. 10th లెటర్ ఇస్ J ఉంది, థర్డ్ ఆప్షన్. మిస్సింగ్ క్యారెక్టరా? వాట్ ఈస్ 5 × 6? 30 / 2 15. వాట్ ఈస్ 4 × 9?
4 times 9 is what? 36. Divided by 2, 8. 6 into 7, 42. Divided by 2 enta? 42 divided by 2. అదే ఆన్సర్ 21. ఓకే, నెక్స్ట్ కంక్లూజన్ క్వశ్చన్ అండి. కంక్లూజన్ క్వశ్చన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఇండియాస్ లార్జెస్ట్ లెండర్ బ్యాంక్, ఏదో బ్యాంక్, ఓకేనా, హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఇట్ విల్ బి అలౌవింగ్ కస్టమర్స్ టు ఎక్స్చేంజ్ 2000 notes without a requisition slip for amounts up to 20,000. సో ఇది మనకు మన న్యూ నోట్స్ తీసుకొచ్చారు కదా, అప్పటిది క్వశ్చన్ లాగా ప్రిపేర్ చేశారు. ఏమంటున్నారు అని అంటే, ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఏమని? ఇప్పటి నుండి కస్టమర్ ఎక్స్చేంజ్ ఆఫ్ 2000 రూపీస్ తీసుకోవాలన్నప్పుడు వాళ్ళు స్లిప్స్ ఏం తీసుకురావని అవసరం లేదు, అంటే మా అకౌంటే ఇది అనేది అవసరం లేకుండా, అలాంటి స్లిప్స్ ఏం అవసరం లేకుండా తీసుకోవచ్చు అనేది అన్నాడు. ఎంతవరకు లిమిట్? 20,000 వరకు లిమిట్ అని అన్నాడు. ఓకే, నో వన్ విల్ బి అలౌడ్ టు విత్డ్రా అన్ అమౌంట్ మోర్ దెన్ 20,000 అని చెప్పేసి అని అంటున్నాడు. వాళ్ళు అన్నది స్లిప్పుల గురించి అన్నాడు, కానీ ఇంకా ఎవరు 20,000 కన్నా ఎక్కువ చేయలేరు అనేది అక్కడ చెప్పలేదు. 20,000 కన్నా కూడా ఎక్కువ చేయవచ్చు, కాకపోతే అక్కడ రిక్వైజేషన్ స్లిప్ అనేది అవసరం పడుతుంది. కాబట్టి ఫస్ట్ వన్ అనేది రాంగ్. సెకండ్ వన్ చూడండి, నో రిక్వైజేషన్ స్లిప్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎక్స్చేంజ్ అప్ టు 20,000. చెప్పినది ఇది, ఈ విషయం గురించి చెప్పలేదు. అండ్ మోర్ ఓవర్, నో వన్ విల్ బి అలౌడ్, వెదర్ ఎవరు అలౌడ్ కాదు అని అక్కడ మాట్లాడలేదు. 20,000 వరకే అలౌడ్, స్లిప్ లేకుండా అన్నాడు. అదే ఇన్ఫర్మేషన్ మనకు సెకండ్ వన్లో ఉంది. అంటే అసలు 20,000 తర్వాత ఎవరు, అంటే 20,000 తర్వాత ఎవరు తీసుకోవద్దని చెప్పలేదు. అక్కడ వాడు ఏమన్నాడు? 20,000 తర్వాత కావాలంటే స్లిప్ అవసరం అన్నాడు. అది మ్యాటర్ అక్కడ. కాబట్టి ఓన్లీ సెకండ్ వన్ అనేది, కంక్లూజన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఇన్ఈక్వాలిటీ బేస్డ్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, x గ్రేటర్ దాన్ z ఈక్వల్ టు c గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు k, k ఈక్వల్స్ టు h. అవునా? మనం ఇక్కడ వరకు రాద్దాం ప్రస్తుతానికి. ఫస్ట్ ఆప్షన్ ఎందుకనంటే x గ్రేటర్ దాన్ h అనేది కనబడుతుంది ఈజీగా. x గ్రేటర్ దాన్ k అన్నా, x గ్రేటర్ దాన్ h అన్నా రెండు ఒకటి. ఉన్న అన్ని సింబల్స్లలో చిన్న సింబలే విన్ అవుతుంది, కాబట్టి ఫైనల్గా x గ్రేటర్ దెన్ h అని చెప్పడానికి వీలుంది. కాబట్టి నేను ఫస్ట్ వన్ని నా ఆన్సర్గా పరిగణిస్తాను. అంతేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ టుడేస్ సెషన్. విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.